ఏంట్రా ఆ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చావా? లేదురా. ఏ బ్రేకప్ చెప్పిందిరా. బ్రేకప్ చెప్పిందా? అవునరా, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చిందిరా, నేను వెంటనే వెళ్ళాలి. పదా. దాంట్లో నీ తప్పేం లేదురా. ఆ అమ్మాయి నిన్ను అపార్థం చేసింది. నువ్వు వదిలేస్తానని ఆ అమ్మాయికి చెప్పలేదు కదా. ఆమె నిన్ను నమ్మలేదు. నమ్మటం కాదురా, నాపై నమ్మకం పెట్టుకోలేదు. చాలా రోజులు ఆమెకు చాలాసార్లు కాల్ చేశాను, కలవట్లేదు. తన గొంతు విని కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. రేయ్, ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీలు చూసాము, విన్నాము. కానీ ఫస్ట్ టైం ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా విడిపోయారు. కానీ ఇదంతా వింటే ఇది నమ్మకం కాదురా, డౌట్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్. కానీ ఆమె రాసిన లెటర్లు నీకే దొరికాయి చూడు. నిజంగా నీ లవ్ స్టోరీకి హెడ్స్ ఆఫ్ రా. ఇప్పటిదాకా నువ్వు ఒక్కడివే ఎతికావు, ఇక నుంచి మనం ఇద్దరం ఎత్తుకుదాం. పదరా. రే మావా, రాత్రి నుంచి తిప్పుతున్నావు, ఎంత తాగినా దాహం తీరట్లేదు. ఒక కొబ్బరి బొండ ఇప్పిరా. ఏంట్రా ఈ కర్మ. ఆ అమ్మాయి తెలిసేదాకా ఓ టెన్షను, తెలిసిన తర్వాత ఇంకో టెన్షను. అసలు ఈ టెన్షన్కి విరుగుడు లేదా? టెన్షన్గా ఉండడమే దానికి విరుగుడు. అబ్బో, వినీక్షి. వినిక్షియా ఎక్కడ్రా? ఎక్కడా వినిక్షి? ఎవడు వీడు? నా ఫ్రెండ్ని పిలుస్తున్నాడు. ఎక్కడ చూసానే. ఏ బాస్, నువ్వేంటి ఇక్కడ? వినీక్షి. నీకు వినీక్షి తెలుసా? నీ పేరు? అన్వేష్. అన్వేష్ అంటే నువ్వేనా? సారీ బాస్, కొంచెం తాగున్నాను. ఏంటి, నా ఫ్రెండ్ జీవితం నాశనం అవడానికి కారణం నువ్వేనా? ఆ అన్వేష్ నువ్వేనా? మేము తాగే ఉన్నాం, తాగినంత మాత్రం కొట్టేస్తావా? ఆడవాళ్ళు తాగితే కొట్టొచ్చు అని కొత్త చట్టం ఏమైనా పెట్టారా నాకు తెలియకుండా? వీడెవడు? మా మావయ్య. నీకు వినీక్షి తెలుసా? తెలుసు. నీ వల్లే, కేవలం నీ వల్లే తను ఇలా అయిపోయింది. జీవితం మీద విరక్తి పుట్టి చావుకి దగ్గరై క్షణ క్షణం మందుతోనే గడుపుతుంది. ఈ పాపమంతా నీదే. ప్లీజ్ నా మాట అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నేను వినను. ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఐఏఎస్ అవుదామని కలగన్న వినిక్షి ప్రతి క్షణం ఆయుష్ తీసేసుకుంటుంది. ఎప్పుడూ అన్వేష్ గురించి చెప్తూ ఉండేది. అది చచ్చిపోయే వరకు నువ్వు నాకు కనిపించవేమో అనుకున్నాను, కానీ కనిపించవు. మాయ మాటలు చెప్పి అమ్మాయిని మోసం చేశావు. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? అవును, నీకు ఆలోచించడానికి టైం ఉండదు, కలవడానికి టైం దొరకదు. నీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంది, అది ఇక్కడికి వచ్చి ఎన్ని బాధలు అనుభవించిందో నీకు తెలుసా? కేవలం నీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి. అది మందుకు బానిసైంది. ప్రేమ పెళ్లి అని ఎంతమంది వచ్చినా అన్వేష్ లేని లోకం నాకు అనంత లోకమే అంది. అది ప్రేమంటే. ప్లీజ్ ఇంక చాలా ఆపండి. వినీక్షి కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా మీకు? ఇదిగో తను రాసిన లెటర్ నాకే దొరికింది. ముందు ఎవరో అనుకున్నాను, తర్వాత వినీక్షి అని తెలుసుకున్నాను. ఏంటి, నువ్వు వెతుకుతున్నావా? అవును, తను రాసిన సూసైడ్ లెటర్ పట్టుకొని. సూసైడ్ లెటరా? అది నాకు తెలియకుండా ఇంట్లో సూసైడ్ లెటర్ రాసిందా? ఓ మై గాడ్, ఎప్పుడు రాసింది? అసలు నీకెక్కడ దొరికింది? చాలా రోజులైంది. ఆ రోజు నువ్వు కనిపించావే, అప్పుడు కూడా నేను ఆమెనే వెతుకుతున్నాను. అప్పటి నుండి తన కోసం వెతకడమే సరిపోతుంది. ప్లీజ్, ఆమె లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్, ఆమె లేకుండా నేను ఉండలేను. వినీక్ష ఎక్కడుందో నాకు చూపించు. ఎక్కడుందో తీసుకెళ్ళు. ఏంటి, నువ్వు ఇంకా వినీక్షని ప్రేమిస్తున్నావా? అసలు నేను ఆమెను మర్చిపోయింది ఎప్పుడు? ప్రతి క్షణం ఆమె కళ్ళతోనే ఉన్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఎప్పటికైనా ఆమె కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. అవునా? మరి నువ్వు వినీక్షని మోసం చేయలేదా? ప్రాణంగా ప్రేమించిన వినీక్షని నేనెందుకు మోసం చేస్తాను? అయినా వినీక్షి ఇలా తాగుడుకు బానిసవడం ఏంటి? నా చేతులారా నేనే చేసుకున్నాను.
ఆమెను ఇలా తయారు చేశాను. ఊరుకుని చూసావా, మీ ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ ఎంత ఆఘాతాన్ని సృష్టించిందో తెలుసా? నువ్వు అక్కడి నుంచి వచ్చాక ఎంత కథ జరిగిందో తెలుసా? ఏయ్ విని, నీకో విషయం తెలుసా? మన బోటనీ లెక్చరర్కి క్లాసులో కవితకి చాలా కెమిస్ట్రీ జరుగుతుందంట. అవునా? వాళ్ళిద్దరు చాలా అమాయకుల్లా కనిపిస్తారు. అమాయకుల్లా కనిపించే వాళ్ళేనే కొంప ముంచేది. ఈ రోజంతా మూడిగా ఉన్నావంటే నిన్నెప్పుడు అలా చూడలేదు. ఏదైనా ప్రాబ్లమా? అమ్మాయిని ప్రాబ్లమా అని అడగకూడదు, ఏదైనా విశేషమా అని అడగాలి. విశేషాలు జరగకుండా విశేషాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది విశేషమే కదే. ఇలాంటప్పుడే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ గా కాదే, కేర్ ఫ్రీగా ఉండాలి. రావే. మీరు వెళ్ళండి, మా నాన్న వస్తారు. నాకు ఉదయం నుంచి చాలా నీరసంగా ఉంది. బాయ్ బాయ్. అవునా, సర్లే, జాగ్రత్త. బాయ్. బ్రేకప్ చెప్పి తప్పు చేశానా? ఒక్కసారి రారా. ఇక్కడున్నా. వినీ, వినీ. ఏంటమ్మా? ఏంటమ్మా, వచ్చి గంట అవుతోంది. ఏం తినలేదు, తాగలేదు, కనీసం ఫ్రెష్ కూడా అవలేదు. మజ్జి తీసుకురానా? మజ్జి తాతావా? ఉండు, మజ్జి తీసుకొస్తాను. హలో అన్వేష్. అన్వేషా? అన్వేష్ ఎవరే? క్లాస్మేటే, జస్ట్ ఫ్రెండ్ అంతే. నీ ఆతృత నేను గమనించాని. నాకు తెలిసిపోయిందిలే, నువ్వు ప్రేమలో పడిపోయావు. ఇంతకీ ఈ నంబర్ ఏంటి? ఇది నా నెంబరే, కొత్తగా తీసుకున్నాను. నీలో చాలా మార్పు వచ్చిందే విని. ఇంతకు ముందులా హుషారుగా మాట్లాడట్లేదు. సర్లే, నువ్వేదో కాల్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఆ కాల్ మాట్లాడాక నాకు కాల్ చెయ్యి. బాయ్. అమ్మాయి, ఈ మజ్జి తాగు. వద్దమ్మా. ఏంటొద్దమ్మా, వచ్చి గంట అవుతోంది, నీరసంగా ఉన్నావు. ఏంటి అక్కడ పెట్టేస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైందిరా? అయ్యయ్యో, ఒళ్ళంతా వేడిగా ఉంది. అయ్యో, ఏమైందమ్మా? నన్ను క్షమించమ్మా. వాంతొస్తే ఎవరైనా ఏడుస్తారా? నేను తప్పు చేశానమ్మా. మిమ్మల్ని మోసం చేశానమ్మా. నేను ఇంట్లో ఉండే అర్హత కోల్పోయాను. ఏమైందమ్మా? నేను తప్పు చేశానమ్మా. నేను పాపిస్తున్నాను. మిమ్మల్ని మోసం చేశాను. మీరు నన్ను బాగా చదివించారు. నేను అవన్నీ మర్చిపోయి ప్రేమలో పడి ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. నువ్వు తప్పు చేసావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మేమెలా బతికేది? మేం బతకమే. చాలా బాగుంది. ప్రేమలో పడి కాల్ చేరమని చెప్తావా ముదరష్టపుదానా? ఇంతకన్నా మాకు కొంచెం విషం ఇచ్చి మేం చనిపోయిన తర్వాత ఈ 4 గోడలకు నీ గోడు నువ్వే చెప్పుకోవాల్సిందే. చిచ్చి, మా పరువు తీసావు కదా, ఇంట్లోనే పడుండు, ఏం చేసుకుని సావుకో. నువ్వు మా కూతురివి కాదు, నీకు మాకు ఏ సంబంధం లేదు. ఇదిగో ఈ మాత్రేసుకుని ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవే. నీకే చెప్పేది, నాన్నగారు వచ్చే టైం అవుతుంది. ఆయనకు తెలిస్తే ఇంట్లో 4 శవాలు లేస్తాయి.
అమ్మ ఈరోజు స్కూల్ నుంచి లేట్గా వస్తా. ఎందుకురా? లెక్కల్లో వీక్గా ఉన్న వాళ్ళకి లెక్కల మాస్టర్ స్పెషల్ క్లాస్ తీసుకుంటా అన్నారు. మన జీవితానికి లెక్కలు కూడానా? లెక్కలు కాదురా, లెక్క తప్పకుండా ఉంటే చాలు.